మిమ్మల్ని పిలవడం గల కారణాలు ఏంటంటే ఎక్కువగా పాస్టర్స్ అందరూ ఒకవైపు, మీరు ఒకవైపు ఉంటారు. నేను ఒకవైపు కాదు. ఓకే, అబద్ధం అంతా ఒకవైపు ఉంటుంది, నిజం ఒకవైపు ఉంటుంది. నన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి బైబుల్ పక్షాన ఉన్నాడు. ఓకే, వాళ్ళు బైబుల్ నీ కోసం కాసేపు మీరు చెప్పిన దానికి జై కొట్టి, ఇంకొక వ్యక్తి కోసం కాసేపు వాళ్ళకి జై కొట్టి, మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జై కొట్టాను అనుకో, నేను ఆధ్యాత్మిక అజయ్ బాబు అని చెప్తే పాస్టర్ కాదు. పాస్టర్ కాదు. ఓకే, ఒకప్పుడు ఏమైనా పాస్టర్గా ఉండి సంఘం నడిపించాడో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే ఆన్లైన్లో వచ్చేటువంటి అమౌంట్ జార్ఖండ్లో చర్చిని పగలగొట్టారు. అసలు ఏమనుకుంటున్నారు బైబిల్ గురించి, క్రైస్తవం గురించి, వాళ్ళని అలా చేస్తాను ఇలా చేస్తాను, చివరిలో ఈ గూగుల్ పే ఫోన్ పేకి అమౌంట్ వేయండి. మీ బైబిల్కి వాళ్ళ బైబిల్ కూడా తేడా అయ్యింది. బైబిల్ రెండు ఒకటే. అయితే దాన్ని అన్వయించుకునే విధానం వాడిని బట్టి ఉంటుంది. అంటే వాడు వ్యక్తిగతమైన స్వార్థానికి బాబు అని అరెస్ట్ అయ్యాడు. అవును. సో ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే జోసెఫ్ పాస్టర్ అన్న ఒక వ్యక్తి, ఆయన విగ్రహార అంటే యేసుప్రభుని పగలగొడతాం, ఇలాంటి విగ్రహారణ చెయ్యొద్దు, తంతం పగలగొడతాం అంటారు మీద కేసు పెట్టారు. సో మరి మీరు దాన్ని పాటిస్తారా లేదా వ్యతిరేకిస్తారా? యేసుప్రభుని విగ్రహంగా చేయమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. ఓకే, ఆ వ్యక్తి మాట్లాడినటువంటి విపరీతమైన వ్యాఖ్యలకి అవును అరెస్ట్ అయ్యాడు. ఒకవేళ యేసుప్రభు బండబూతులు తిన్నా సరే. యూట్యూబ్ ఛానల్లో మనం చూస్తూ ఉంటాం, 100 మందిలో ఉన్నప్పుడు ఒక పాస్టర్ వచ్చేసి ఈ బిడ్డకు బాగాలేదు అని ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా లేపుతారు. అవును, అలా ఎవరు అంటే ఇక్కడ మీ హైదరాబాద్ లో బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అని మనుషుల నమ్మకాన్ని ఒమ్ము చేయడం, ఇది ఇలా చేయడం ద్వారా పాస్టర్ ఉండాల్సిన 16 లక్షల్లో ఏది మిస్ అయినా సరే వాడు పాస్టర్ కాదు. పాస్టర్స్ డ్రింక్ చేస్తారా? పాస్టర్స్ డ్రింక్ చేయరు. ఓకే, పాస్టర్స్ డ్రింక్ చేయకూడదు. పాస్టర్స్ మరి ఎందుకు ఇంత రెచ్చగొడుతున్నారు? మత కలహాలు చేయడానికి ట్రై చేశారు అనుకోవచ్చా? మరి 100% ఈ వ్యక్తులకి బయట సంబంధాలను తెంచివేసినప్పుడు, మిగతా మతస్థుల సంబంధాలను తెంచివేసి వాళ్ళను బూచిగా, వాళ్ళను భయంగా చూపించినప్పుడు, వీళ్ళు మనల్ని చంపుతున్నారు కొడుతున్నారని చూపించినప్పుడు, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను వంశీ కృష్ణ. ప్రజెంట్ మనతో ఉన్నది ఈ గెస్ట్ మీకు తెలిసే ఉంటుంది, జాన్ పాల్ గారు. సో పాస్టర్స్ అంతా ఒకవైపు ఉంటే జాన్ పాల్ గారు ఒకవైపు ఉంటారు. సో మరి జాన్ పాల్ గారు ఏ సనాతన ధర్మం నమ్ముతారు, ఎవరిని నమ్ముతారు, విగ్రహారాధన నమ్ముతారా లేదా, సో క్రిస్టియన్ నమ్ముతారా, రకరకాలుగా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటే ఈరోజు పాస్టర్ గారు వచ్చారు మన దగ్గరికి. సో నమస్కారం అండి. నమస్కారం బ్రదర్. జై శ్రీరామ్. ఓకే, ప్రైజ్ లార్డ్. చెప్పరా? వద్దులేండి, అంటే మీ నోట దానికి నేను ఏం చెప్పాలో నాకు తెలియదు. ఓకే ఓకే, మామూలుగా నమస్కారం. ఓకే రైట్, నమస్కారంతోనే క్లోజ్ చేసేద్దాం మనం. సో నాకు మిమ్మల్ని పిలవడం గల కారణాలు ఏంటంటే ఎక్కువగా పాస్టర్స్ అందరూ ఒకవైపు, మీరు ఒకవైపు ఉంటారు. సో మీకు వాళ్ళకి కొంచెం వివాదాలైనట్టు కొన్ని మాటలతో సభల్లో కూడా మీరు కొన్ని కౌంటర్స్ ఇచ్చినట్టు కూడా నేను చూశాను. సో విజయ్ రెడ్డి గారు పాస్టర్ ఉన్నారు. సో ఎవరైనా ఏంటి అసలు అన్నట్టుగా మీరు ఒక కౌంటర్ ఇచ్చారు. సో ఏంటి అసలు పాస్టర్స్ ఎందుకు పడదా ఫస్ట్ తెలుసుకుందాం మనం. ఓకే, పాస్టర్లు అంతా ఒకవైపు ఉంటారు, మీరు ఒకవైపు ఉంటారు కదా. నేను ఒకవైపు కాదు. ఓకే, అబద్ధం అంతా ఒకవైపు ఉంటుంది, నిజం ఒకవైపు ఉంటుంది. ఓకే ఓకే, దీనికి బైబుల్ చదివిన వాడికి నేను చెప్పిన మాట అర్థమవుతుంది. బైబుల్ చదివినప్పుడు బైబుల్లో ఉన్నటువంటి ఎసెన్స్ ఒకటైతే ఎక్కువ శాతం మంది పాస్టర్లు దానికి ఆపోజిట్లో వెళ్తున్నారు. సో వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాం, బైబిల్ ఇలా రాయబడింది, మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని. సో ప్రపంచానికి ఏంటంటే ఏది బైబిల్ తెలియనటువంటి ప్రపంచానికి అనిపిస్తుంది అంటే వీళ్ళంతా ఒకలాగా ఉన్నారు, ఒక ఐకమత్యంగా ఉన్నారు, ఈ వ్యక్తి మాత్రం సపరేట్గా ఉన్నాడు దేనికి అని అనిపిస్తుంది. కాదు, బైబిల్ చదివి నన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి బైబిల్ పక్షాన ఉన్నాడు, వాళ్ళు బైబిల్కి అగెయిన్స్ట్ ఉన్నారు అన్నది అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు అగెనిస్ట్గా వాళ్ళు బైబిల్కి అగెనిస్ట్గా వాళ్ళు ఉన్నారు. అవును. సో నేను కొంతమంది పాస్టర్లు ఇంటర్వ్యూ చేసినప్పుడు బైబిల్ ఎలా ఉంటుంది మేము అందుకని అవి చూసి మేము ఎలా ఉన్నాం అంటారు. సో మరి మీరు చూసిన వ్యతిరేకత అంటున్నారు, క్లారిటీ ఏంటి అసలు? క్లారిటీ ఏంటంటే వాళ్ళు చేసే తప్పులు బైబిల్, వాళ్ళు చేసే తప్పులు కూడా చెప్పండి. ఓకే, మంచిది. ఒక వ్యక్తి పేరు చెప్పండి, ఆ వ్యక్తి ఎలా బైబిల్కి అగెయిన్స్ట్ ఉన్నాడో చెప్తాను నేను. విజయ్ పాస్టర్ కానీ, అజయ్ బాబు గారు కానీ, ఇప్పుడు విజయ్ రెడ్డి గారు ఉన్నారు, అజయ్ పాస్టర్, ఇప్పుడు అజయ్ ఉన్నాడు, అరెస్ట్ అయ్యారు. సో వాళ్ళ గురించి చెప్పండి. ఓకే, విజయ్ ప్రసాద్ రెడ్డి అనుకుందాం కాసేపు. ఇప్పుడు మీరు ఇంతకుముందు స్టార్టింగ్లో నన్ను ఏమన్నారు, ఎలా నన్ను సంబోధించారు?
అంటే అందరూ ఒకవైపులో ఉండరు, ఒక వైపులో ఉండరు. మీ జై కొట్టారు ఒక నినాదాన్ని, ఓకే, ఏమన్నారు? జై శ్రీరామ్ అన్నాం. ఓకే అన్నారు. నేనేమన్నాను దానికి? సమాధానం రిప్లై రాలేదు. ఏమన్నానంటే నేను క్రైస్తవుణ్ణి, అవును, నేను అనను అవును అని అన్నాను. అవును. ఓకే, ఇది క్రైస్తవ్యం. జై అంటే ఏంటంటే జయం కలుగును కాక అని. ఉదాహరణ మీరు ఎక్స్ జై అన్నారు, ఆ ఎక్స్కి జయం కలుగును కాక అని అన్నారు. ఇప్పుడు నేను ఆ వ్యక్తికి జయం కలుగును కాక అన్నప్పుడు ఇక యేసు ప్రభు నమ్ముకోవడం దేనికి? నీకు అర్థమవుతుందా? ఆ వ్యక్తికి జై అన్నప్పుడు నేను యేసు ప్రభు నమ్ముకోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఉండదు. నేను యేసు ప్రభుని దేవుడిగా అంగీకరిస్తున్నాను అంటే ఇంకెవరిని అంగీకరించట్లేదు. ఇది నా విశ్వాసం. నా బైబిల్ నాకు చెప్పింది. ఉంటే అటైనా ఉండాలి, లేకపోతే ఇటైనా ఉండాలి. ఓకే, నువ్వు ఒకదాన్ని నమ్ముతున్నావు, నేను ఒకదాన్ని నమ్ముతున్నాను. నేను నమ్మినటువంటి దాంట్లో ఉన్న ప్రామాణిక గ్రంథం బైబిల్. ఆ బైబిల్ ఏం చెప్పిందో దాన్ని నేను కట్టుబడుతున్నా. అది మీకు నచ్చకపోవచ్చు, నాకు తెలియదు. నా బైబిల్ ఉన్న ప్రతిదాన్ని నేను కట్టుబడుతున్నా. నా బైబిల్ ఏం చెప్పిందంటే సృష్టికర్త ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పడం జరిగింది. నేను దాన్ని నమ్ముతున్నా. సో ఇక ఎంతమంది వచ్చి ఏం చేసినా నేను వాటిని అంగీకరించను. అలా కాకుండా నీ కోసం కాసేపు మీరు చెప్పిన దానికి జై కొట్టి, ఇంకొక వ్యక్తి కోసం కాసేపు వాళ్ళకి జై కొట్టి, మరలా ఇక్కడికి వచ్చిన ఇక్కడ జై కొట్టాను అనుకో, నేను ఆధ్యాత్మిక వ్యభిచారిని అవుతాను. ఆధ్యాత్మిక వ్యభిచారిని అవుతాను. యేసుప్రభు నమ్ముకున్నాను, యేసుప్రభు అంతే, ప్రాణం పోయినా సరే. కానీ ఇక్కడ ఈ విజయప్రసాద్ రెడ్డి అని ఎవరైతే మీరు అన్నారో, ఆయన మీకోసం మీకు జై కొడతాడు, వాళ్ళ కోసం వాళ్ళకి జై కొడతాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయనకు జై కొడతాడు. ఎందుకు అలా అంటే, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీకు జై కొట్టాను, ఆయన ప్రేమించాను ఆయన జై కొట్టాను అని అంటాడు. దేవుడి విషయంలో దేవుణ్ణి రాజీ పడేటట్టు చేసే అంత ప్రేమ ఉండదు. ఇప్పుడు తోటి వ్యక్తిగా మిమ్మల్ని నేను ప్రేమిస్తాను, సహోదర ప్రేమతో ప్రేమిస్తాను, మానవతతో ప్రేమిస్తాను. కానీ భక్తి విషయంలో రాజీ పడకూడదు. అది నాకు విజయప్రసాద్ రెడ్డికి తేడా. నేను ఏమి నమ్మానో దానికే స్టిక్ అని అవుతాను. ఇక ఇప్పుడు మీరు భోజనం పెట్టారు, భోజనం చేస్తాను, నేను నీళ్ళు ఇచ్చాను, తాగుతాను, నేను నన్ను ఇన్వైట్ చేశాను, వస్తాను. ఓకే, మనం మాట్లాడుకుంటాం. ఓకే, ఇది సహోదర ప్రేమ, మానవత్వం. ఓకే, మీరు కష్టాలు ఉన్నాయి, నేను ఆదుకుంటాను, నేను కష్టాలు మీరు ఆదుకుంటారు. కానీ దేవుడి విషయానికి వచ్చినప్పుడు దేవుడి విషయంలో పొరపాటును కూడా నేను రాజీ పడను. ఇది నాకు విజయప్రసాద్ రెడ్డి తేడా. ఇక అజయ్ బాబు విషయానికి వస్తే, అజయ్ బాబు అనే వ్యక్తి పాస్టర్ కాదు. ఓకే, ఒకప్పుడు ఏమైనా పాస్టర్గా ఉండి సంఘం నడిపించాడో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే, ఆన్లైన్లో వచ్చేటువంటి అమౌంట్కి రుచి మరిగాడు. అంటే భక్తి పేరుతో వచ్చేటువంటి డబ్బుకి రుచి మరిగాడు. మీకు తెలియదు కదా, పాస్టర్ అంటే పాస్టర్ అని అంటాను. కాదు, పాస్టర్ కదా వ్యక్తి. ఏంటంటే ఒక పంతాన్ని ఎన్నుకున్నాడు. అదేంటంటే క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవులకు రక్షణ లేదు, లేకపోతే ఏమంటారు మన విశ్వాసం ఏదో అయిపోతుంది, ఈ బయట వాళ్ళు దాడులు చేస్తున్నారు, కాబట్టి నేను వారికి సహాయం చేస్తాను, వారిని ఆదుకుంటాను, మీరు నాకు అమౌంట్ పంపించండి. ఉదాహరణ, జార్ఖండ్లో చర్చిని పగలగొట్టారు, దాని ఫోటోలు చూపెడతాడు. జార్ఖండ్లో చర్చిని పగలగొట్టారు, అసలు ఏమనుకుంటున్నారు బైబిల్ గురించి, క్రైస్తవం గురించి, వాళ్ళని అలా చేస్తాను ఇలా చేస్తాను, చివరిలో ఈ గూగుల్ పే ఫోన్పేకి అమౌంట్ వేయండి, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్ళని ధైర్యపరిచి వస్తాను అని అంటాడు. దాన్ని ఉదాహరణకు 10,000 మంది చూశారనుకోండి, 10,000 మందిలో కనీసం 1,000 మంది లేదా 500 మంది, కనీసం 500 మంది అవును కదా, మన చర్చను పగలగొట్టినప్పుడు మన క్రైస్తవానికి సంబంధించి మన వంతుగా మనం కనీసం 1,000 రూపాయలైనా వేయకపోతే మనదేం భక్తి అవుతుంది. 500 మంది 1,000 రూపాయలు వేశారనుకోండి, ఎంత అవుతుంది? 500 మంది 1,000 రూపాయలు వేశారనుకోండి, ఎంత అవుతుంది? 5 లక్షలు అవుతుంది. ఏది నేను చెప్పింది? 500 మంది. 10,000 మందిలో 5,000 మంది వేస్తే ఓకే. ఈ విధానంలో రుచి మరిగాడు. ఓకే, బాగుంది. ఇది ఒక 10 నిమిషాల వీడియో, 5,000 మంది వద్దు, 100 మంది వేశారు అనుకున్నాను కాసేపు. మరి ఎలా నమ్ముతారు? కొంతమంది ఇప్పుడు చర్చికి చాలా మంది ఉంటారు, ఎలా నమ్ముతారు అంటే, భారతదేశంలో భక్తి అనగానే ఇక ఆలోచన అనేది ఆగిపోతుంది. దేవుడు అనగానే ఆలోచన ఆగిపోతుంది. దేవుణ్ణి లాజికల్గా, రీజనబుల్గా ఇలా ఆలోచించడం ఉండదు భారతదేశంలో. దేవుడు అంటే దేవుడి కళ్ళు మూసుకొని దేవుడు అంతే. కాబట్టి ఆ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవడానికి చాలా మంది తయారైపోయారు. రైట్. మీకు మీ బైబిల్కి వాళ్ళ బైబిల్ కూడా తేడా ఏంటి? బైబిల్ రెండు ఒకటే. బైబిల్ రెండు. సువార్తలు వేరా, బైబిల్ వేరా. సువార్తలు వేరా? సువార్తలు వేరు, బైబిల్ వేరు. బైబిల్ రెండు ఒకటే. బైబిల్ రెండు ఒకటే. బైబిల్ రెండు ఒకటే. బైబిల్ రెండు ఒకటే. బైబిల్ రెండు ఒకటే.
బైబుల్ అందరి చేతిలో ఒకటే ఓకే. ఒకటే. అయితే దాన్ని అన్వయించుకునే విధానం వాడిని బట్టి ఉంటుంది. అంటే వాడు వ్యక్తిగతమైన స్వార్థానికి అన్వయించుకున్నప్పుడు ఇలా తయారవుతారు. ఓకే. అయితే ఈ బైబిల్ అన్నది చాలా కష్టంగా ఉంటుంది, సామాన్య ప్రజానికానికి అర్థం కాదు అది. కాబట్టి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెలగాట వాడుతుంది. ఓకే, ఇక్కడ ఇలా ఉంది అని చూపించినప్పుడు అవును అలా ఉంది అని వాళ్ళు అంటున్నారు. వాస్తవానికి దానికి సమయము, సందర్భము, అన్వయింపు, దానికి ఒక కాలం ఉంటుంది. ప్రతి మాత్రకి ఎలాగైతే ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎలాగైతే ఉంటాయో అలానే బైబిల్లో ప్రతి మాటకి దాని అన్వయింపు ఉంటుంది, దాని కాలం ఉంటుంది, దాని నెరవేర్పు ఉంటుంది, దాని సందర్భం ఉంటుంది. ఈ వీటన్నిటిలో వచ్చి దాన్ని బయటికి లాగి మన స్వార్థం కోసం వాడామనుకో బైబిల్ మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. కానీ ఎక్కువ శాతం మంది చదువుకోలేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు ఉన్న కారణం చేత వాళ్ళు ఏంటంటే కష్ట నష్టాలకు ఏసుకొని నమ్ముకున్న కారణం చేత వీళ్ళు ఏం చెప్తే అదే ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు నేనున్నాను, 1 గంట బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, వాళ్ళకి అది నచ్చదు చాలా మందికి. ఎందుకని? భజనకు అలవాటు పడినటువంటి వ్యక్తులకి బైబిల్ ఎక్స్ప్లెనేషన్ అర్థం కాదు. ఒక విషయాన్ని వినాలి అంటే చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎవడైతే బాగా వింటాడో వాడికి బాగా చదువు వస్తుంది. వినడం అన్నది టాలెంట్. విన్నవాడికి అర్థమవుతుంది, అర్థమైన వాడు చదివితే వాడు తొందరగా గుర్తు పెట్టుకోగలుగుతాడు, దాన్ని అప్లై చేయగలుగుతాడు. వినడం అన్నది టాలెంట్ అందరికి ఉండదు. అయితే ఈ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి వినే టాలెంట్ ఉండదు. వాళ్ళకు భజన చేయమంటే చేస్తారు, మరలా సపోర్ట్ కొట్టమంటాను, పాటలు పాడమంటాడు, గెంతమంటాను చేస్తారు. ఇది భజన మోడ్లో ఉంటారు. కానీ కూర్చోబెట్టి 1 గంట టీచ్ చేస్తానంటే నిద్రపోతారు వాళ్ళు. సో నిద్రపోయినప్పుడు వాళ్ళకి విషయం తేడతెల్లం కాదు. ఇప్పుడు నేనున్నాను, నేను ఫైట్ చేస్తున్నాను, బైబుల్లో ఇలా లేదు. ఉదాహరణకి 10వ భాగం అని వినుంటారు. 10వ భాగం ఇవ్వండి, 10వ భాగం ఇవ్వండి, 10వ భాగం ఇస్తే దేవుడు మీకు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అంటూ ఉంటారు వీళ్ళు. అయితే నేనేమంటానంటే 10వ భాగం అన్నది మనకు సంబంధించింది కాదు, అది ఇశ్రాయేలుకు సంబంధించింది, అది పాత నిబంధనకు సంబంధించింది. కొత్త నిబంధనలో 10వ భాగం అనేది లేదు, కానుక అనేది ఉంది. కానుక అన్నది ఖచ్చితం కాదు, కానుక అన్నది వ్యక్తిగతం, వారి సామర్థ్యం చొప్పున ప్రేమతో ధారాళంగా దేవుడు సేవకి ఇచ్చేది, అది మన వ్యక్తిగతం, స్వచ్ఛందం అంటాను నేను. కానీ వాళ్ళు ఏమంటారు, కాదు కాదు 10వ భాగం చూడాలని ఇక్కడ ఒక వచనాన్ని చూపెడతారు బైబిల్లో. అది కొత్త నిబంధన పాత నిబంధన ఎదురుగా తెలియదు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, 1 గంట పడుతుంది, వాళ్ళు నిద్రపోతారు. కాబట్టి వాళ్ళ మైండ్లో ఏమవుతుంది, ఈ జానపద ఏదో ఊరికే మాట్లాడుతుంటాడు కానీ అనే దగ్గరికి వాళ్ళు వచ్చి నిలబడతారు. అంటే మంచి అనేది త్వరగా వినరు, చెడు అనేది ఎందుకంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ కావాలి, దీనికి ఎక్స్ప్లెనేషన్ కావాలి. కానీ ఈ వ్యక్తులు ఏంటి, ఒక వచనం చూపించి ఇది ఎక్కడుంది, మీరు ఇవ్వండి, మీరు ఇస్తే మీకు పిల్లలు పుడతారు, మీరు ఇస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, మీరు ఇస్తే మీకు ఆస్తులు కలిసి వస్తాయి, మీరు ఇస్తే ఈ 3 నమ్మకాలు తీసుకొస్తారు. కాబట్టి వీళ్ళకి కావాల్సిన సరిగ్గా ఇదే. అది దయ్యం అయితే ఏంటి, దేవుడు అయితే ఏంటి, మాకు లాభం అయితే వస్తుంది కదా అనే కోణంలో పూర్వం తాయెత్తులు అంతరాలు కట్టుకున్నటువంటి చరిత్రలు కాబట్టి దీనికి ఆకర్షితులు అవుతారు. కానీ ఇప్పుడు నేను చేసేది టీచింగ్, బైబుల్ టీచింగ్. సో ఇక్కడ మిగిలినటువంటి క్రైస్తవ్యానికి నాకు డిఫరెన్స్ వస్తుంది. నేనేమంటానంటే బైబిల్ మాత్రమే పరిపాలించాలి క్రైస్తవ్యాన్ని. మనుషుల ఆలోచనలు, పద్ధతులు, మనుషుల నమ్మకాలు, మనుషుల భయాలు, మనుషుల ముఖాన్ని చూసి కాదు యేసుప్రభు నమ్మాల్సింది, మూఢనమ్మకాలు కాదు క్రైస్తవం ఉండాల్సింది, లేఖనం మాత్రమే, బైబిల్ మాత్రమే అంటాను. అక్కడ మా ఇద్దరికి ఒక అగాధం ఉంటుంది. ఓకే, రైట్. అయితే ఇప్పుడు అజయ్ బాబు అనే అరెస్ట్ అయ్యాడు. అవును. సో ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే జోసెఫ్ పాస్టర్ అన్న ఒక వ్యక్తి, ఆయన విగ్రహార అంటే యేసుప్రభుని పగలగొడతాం, ఇలాంటి విగ్రహారణ చెయ్యొద్దు, తంతం పగలగొడతాం దాని మీద కేసు పెట్టారు. సో మరి మీరు దాన్ని పాటిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా? దేన్ని పాటించేది? విగ్రహాధారణ. యేసుప్రభు ఇప్పుడు కొన్ని చర్చిల్లో వినండి, యేసుప్రభుని విగ్రహంగా చేయమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. విగ్రహారాధన పాపము, దేవునికి హేయమైంది, అసహ్యమైందని బైబిల్లో రాయబడింది. ఓకే, నేను విగ్రహారాధన చేయను. కానీ విగ్రహారాధన చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాన్ని పగలగొట్టడమో, ఆ విగ్రహాలను అవమానించడమో, ఆ విగ్రహాన్ని హేళన చేయడమో నేను చేయను, నా పని కాదు. నా బైబిల్ ఏం చెప్పిందో నేను దాన్ని పాటిస్తాను. కానీ విగ్రహారాధన చేస్తుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి భౌతికంగా పగలగొట్టడం, విరగొట్టడం నా పని కాదు అసలు అది. అయితే వాళ్ళు తారసపడినప్పుడు చెప్తాను, బైబిల్ ఎలా రాయబడింది, విగ్రహారాధన చేయకూడదని, మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్తాను, అడుగుతాను. ఏది వాళ్ళ మూడుని బట్టి, పరిస్థితిని బట్టి. అంతేగాని మీరు ఎందుకు చేస్తున్నారు, మీరు తీసేయాలి, ఇదంతా నా పని కాదు. నంబర్ 2, అజయ్ బాబు అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిందేమి, బైబిల్ ప్రకారంగా ఏదో చేసి అరెస్ట్ కాలే, ఆ వ్యక్తి మాట్లాడినటువంటి విపరీతమైన వ్యాఖ్యలకి అరెస్ట్ అయ్యాడు. అయితే ఇది కూడా గుర్తుపట్టినటువంటి క్రైస్తవులు అమాయకులు ఇంకా ఏదో స్వాతంత్రంలో పోరాటం చేసి అలా స్వాతంత్రోద్యమంలో అరెస్ట్ అయ్యాడనేంత బిల్డప్ ఇస్తున్నారు. చెప్పాను కదా, ఆలోచన అనేది లోపించింది. ఇది శోచనీయం, బాధాకరమైన విషయం, ఆలోచన లోపించింది. ఇప్పుడు జోసెఫ్ అనేటువంటి వ్యక్తి అరెస్ట్ చేయించినా చేయించకపోయినా ఈ వ్యక్తి మాట్లాడిన వ్యాఖ్యలు అన్నవి విపరీతం.
విపరీతం. ఓకే. విపరీతం. ఎందుకంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి చేస్తావు, సువార్త ప్రకటించండి. సువార్త అంటే ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలని నా గురించి చెప్పండి అన్నాడు. నా గురించి చెప్పినప్పుడు ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో నా విషయాలని వాళ్ళు రక్షింపబడతారు. నా గురించి చెప్పినప్పుడు ఎవరైతే నమ్మరో వాళ్ళు శిక్షించబడతారని యేసు స్పష్టంగా చెప్పాడు. అంతేగాని మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి వాళ్ళ మత గ్రంథాల్లో దూరి వాళ్ళ విశ్వాసాల్లో దూరి వాటిల్లో వేలు పెట్టి తిప్పండి అని చెప్పలే. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఈ హైందవుల మీద విపరీతమైన వ్యాఖ్యలు చేశాడు, హైందవ దేవతల మీద విపరీతమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ వ్యక్తి హైందవ దేవుళ్ళు అన్నాడు కదా, ఇది అనగానే అటువైపు హైందవుల నుంచి యేసు ప్రభువు ఒకడు అంటాడు. అప్పుడు ఎందుకు మా యేసు ప్రభువు అంటే వాడేమంటాడు, మీ వ్యక్తి అంటున్నప్పుడు ఏం చేస్తున్నావు అంటాడు. కాబట్టి బైబిల్లో చెప్పిన సువార్త క్రమం ఏదైతే ఉందో ఆ క్రమం కాకుండా గట్టిగా అరవడం, కేకలేయడం, ఇతర మతాల్లో దూరడం, నోటుకొచ్చినట్టు మాట్లాడడం, ఈ విపరీత ధోరణి ప్రదర్శిస్తే వాళ్ళు కేసు పెట్టారు. వాళ్ళు జోసఫో లేకపోతే ఇంకొకటి కాదు, మొత్తానికి ఈ రోజు కాకపోయినా రేపైనా మొత్తానికి కేసు పడుతుంది. దాన్ని ఎవరు సహించరు. ఎందుకంటే ఒకరి విశ్వాసంలోనికి ఇంకొకరు వెళ్ళకూడదు. ఓకే. అయితే మీరు మీ క్రిస్టియన్ అంటే యేసు ప్రభుని తిట్టినప్పుడు వాళ్ళ మీద ఎందుకు మీరు కేసు పెట్టట్లేదు? మరి మీరు వెరీ గుడ్. యేసు ప్రభుని ఎవరైనా తిట్టినప్పుడు మేము కేసు పెట్టాం. ఓకే. యేసు ప్రభు విగ్రహాన్ని పగలగొట్టినా మేము కేసు పెట్టాం. అసలు యేసు ప్రభుని విగ్రహంగా ఎవరు చేయరు క్రైస్తవులు, చేసే వాళ్ళు మేము క్రైస్తవులు అను. ఒకవేళ యేసు ప్రభు బండబూతులు తిట్టినా సరే యేసు ప్రభుని మేము స్పందించం, సమాధానం చెప్తాం. ఇదిగో యేసు ప్రభుని ఇలా అపార్థం చేస్తున్నావు కదా, కాదు అని సమాధానం చెప్తాం. అంతేగాని మేము కేసులు పెట్టడమో భౌతికమైన దాడులు చేయడమో మేము చెయ్యం. ఎందుకంటే యేసు ప్రభు ఏమంటాడంటే దుష్టుణ్ణి ఎదురింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని తట్టు నీ ఎడమ చెంప కూడా తిప్పు అని యేసు ప్రభు చెప్పాడు. ఇది యేసు ప్రభు బోధ. ఆయన ఆ మాట చెప్పిన తర్వాత మేము కేసులు పెట్టడం, మేము వెళ్ళి ఇకపోతే దాడులు చేయడం చేస్తే మేము వెక్కిరిస్తున్నది యేసు ప్రభుని. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఆ వ్యక్తి అన్నాడు కదా, తెలియక అన్నాడు, అపార్థం చేసుకుని అన్నాడు. లేకపోతే క్రైస్తవులు కొంతమంది చేస్తున్నటువంటి వాటిని చూసి ఓకే యేసు ప్రభు కూడా ఇంతేనేమో అని ఒక నిర్ధారణకు వచ్చాడు. మేము దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఆ వ్యక్తి విన్న తర్వాత మారితే మంచిది, మారిపోతే ఆ వ్యక్తి నాశనమే, మేము చేసేది ఏం లేదు. కాబట్టి మనుషుల్ని భౌతికమైన దాడులు చేయడమో, కేసులు పెట్టడమో, కోర్టు చుట్టూ తిరగడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడమో ఇది మాకు యేసు ప్రభు చెప్పలే. ప్రార్థన చేయమని నేర్పించాడు. ప్రసంగం చేస్తాం, వారికి వివరణ ఇస్తాం, ప్రార్థన చేస్తాం. ఒకనొక రోజు ప్రభువైన యేసుక్రీస్తు ఆ వ్యక్తిని మారుస్తాడని మేము నమ్ముతాం. ఇక్కడ కూర్చొని నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తు అని బండబూతులు మాట్లాడినండి. నా చెల్లి నాకు ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రకటించినప్పుడు 4వ తరగతిలో, తను 4వ తరగతిలో, నేను 5వ తరగతిలో నేను యేసు ప్రభువుని బండబూతులు తిట్టినండి, యేసు ప్రభువుని ఎగతాళి చేసినండి. అయితే ఒకనొక రోజు రానే వచ్చింది, నా చెల్లెళ్ళు ప్రార్థనలు ఫలించాయి. ఈరోజు నేను పాస్టర్గా మారాను. ఈరోజు అదే ప్రభువైన యేసుక్రీస్తు గురించి నోరారా ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతున్నాను. అలాగే ఈరోజు ఒక వ్యక్తి యేసు ప్రభుని తిట్టినా, బైబిల్ తిట్టినా మేమేమనుకుంటామంటే ఇంకా ఆ వ్యక్తికి తెలియదు, ప్రభు ఆ వ్యక్తిని దర్శించాలి, మనం ప్రార్థన చేద్దాం, ఆ వ్యక్తి మారుతాడు అనేటువంటి ఒక ఆలోచనలో మేము ఉంటాం. కాబట్టి పోలీస్ స్టేషన్ పెట్టెక్కడం, కోర్టులు పెట్టెక్కడం ఏది యేసు ప్రభుని తిట్టాడని అలా మేము చెయ్యము. మరి విపరీతమైన ధోరణి ఉంటే మాత్రం చట్టబద్ధంగా వెళ్ళి ఈ విధంగా మా మనోభావాలు దెబ్బతీస్తున్నాడని అంటాం. కానీ ఆ వ్యక్తి నాశనాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు కాదు క్రైస్తవులు అంటే. ఓకే, నాకు ఒక చిన్న డౌట్, తప్పుగా అనుకోవద్దు. మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్లో మనం చూస్తూ ఉంటాం, 100 మందిలో ఉన్నప్పుడు ఒక పాస్టర్ వచ్చేసి ఈ బిడ్డకు బాగాలేదు అని ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా లేపుతారు. అవును, కాళ్ళు, చేతులు, మైండ్, జాబ్, సమ్ ఏదైనా ఒక ఇంట్లో ప్రాబ్లమ్స్ చెప్తారు. అవును అవును. సో అది నిజమా కాదా? చాలా మంది రకరకాలుగా మాట్లాడుతుంటారు. చెప్తాను, నాకు చాలా డౌట్. అలా ఎవరు అంటే ఇక్కడ మీ హైదరాబాద్ లో బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అని, లేకపోతే అమ్మ తేజ అని, లేకపోతే ఇంకొంతమంది పాస్టర్లుగా చలామణి అవుతున్నటువంటి అబద్ధికులు ఉన్నారు క్రైస్తవులు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్టర్లు కాదు. ఓకే, పాస్టర్లు కాదు. ఇలా ఈ వ్యక్తి పలానా సమస్య ఉంది, ఆ వ్యక్తి పలానా సమస్య ఉంది, కంప్లీట్ గా ఫేక్, నకిలీ. ఓకే, ఇది కంప్లీట్ గా సమాజాన్ని తప్పుత్రోవ పట్టించడం, క్రైస్తవాన్ని భ్రష్టు పట్టించడం. సింపుల్ చెప్పాలి ఏంటంటే మనుషుల నమ్మకాన్ని ఒమ్ము చేయడం. ఇది ఇలా చేయడం ద్వారా యేసు ప్రభువుని కూడా వెక్కిరించడం అవుతుంది. అసలు బైబుల్కి వీళ్ళకి సంబంధమే లేదు. అసలు ఇది క్రిస్టియానిటీ కాదు, వాడు అసలు పాస్టరే కాదు. అలా పిలవడం అన్నది మోసం, పిలవడం అన్నది మోసం. అసలు పాస్టర్ అంటే ఎలా అవుతారు ఏంటి కొన్ని విషయాలు చెప్పండి. చెప్తానండి. తిమోతి పత్రిక అని బైబిల్లో 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో పాస్టర్కు ఉండవలసినటువంటి 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం కానీ, తీతు పత్రికలో కానీ
పాస్టర్కి ఉండవలసినట్టు 16 లక్షలు పేర్కొనబడ్డాయి. 16 లక్షలు పేర్కొనబడ్డాయి. ఆ 16 లక్షలు ఉన్నప్పుడు వాడు పాస్టర్ అవుతాడు. ఆ 16 లక్షలు ఏదైనా లోపించినప్పుడు వాడు పాస్టర్ కాడు. ఇప్పుడు మీరు ఏవైతే కోట్ చేస్తారో, ఉదాహరణకి ధనాపేక్ష ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు. వీళ్ళు ఇవన్నీ చేస్తున్న ధనం కోసమే, వీళ్ళు ఇవన్నీ చేస్తున్న ధనం కోసమే, కాబట్టి వీళ్ళు పాస్టర్లు కారు. ఒక క్వాలిఫికేషన్ పోయింది. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు మీరు విజయప్రసాద్ రెడ్డి విషయంలో నేను చెప్పాను కదా, బైబిల్ రాయబడింది గలతీ పత్రికలో, నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా లేక దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను ఇప్పటికీ మనుషుల దయను సంపాదించుకొని చూచు వాడునైతే క్రీస్తు దాసుడును కాకయపోవదును అని అంటాడు అపోస్తలుడైన పౌలు. నేను మనుషుల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నానా, దేవుని మెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నానా? ఒకవేళ నేను ఇప్పటికీ మనుషులు మెప్పించడానికి ప్రయత్నం చేస్తే నేను అసలు యేసు ప్రభు నమ్ముకునే కాదంటాడు. ఎందుకంటే యేసు ప్రభు నేనే మార్గం సత్యం జీవం అన్నాడు, నేనే అన్నాడు. నేనే అన్నటువంటి ఆయన నమ్ముకొని మనుషుని సంతోష పెట్టడం ఏంటి? ఒక్కొక్కడికో అభిప్రాయం ఉంటది. అందరిని సంతోష పెడుతూ పోవాలంటే వాళ్ళ లెవెల్కి దిగిపోవాలి కదా. మనం ఎవరిని సంతోష పెట్టాం. సత్యం సత్యమే, సత్యం సత్యమే. 2 2 4. ఓకే, ఒకడు 6 రాశాడు, ఒకడు 7 రాశాడు, 3 రాశాడు, ఒకడు 5 రాశాడు. అన్ని టిక్కు కొడితే నువ్వు అసలు మ్యాథ్స్ టీచరే కాదు. ఇక్కడ ఏంటంటే క్రీస్తు దాసుడు అంటే క్రీస్తును సంతోష పెట్టేవాడు, మనుషులు సంతోష పెట్టేవాడు కాదు. నీ దగ్గర నీ మాట, ఈ వ్యక్తి దగ్గర ఈ వ్యక్తి మాట, ఏ ఎండక గొడుగు, ఏ గాలికా చాప, ఇది పాస్టర్ లక్షణం కాదు. కాబట్టి పాస్టర్ ఉండాల్సిన 16 లక్షణంలో ఏది మిస్ అయినా సరే వాడు పాస్టర్ కాదు. ఓకే, రైట్. నేను ఒక క్వశ్చన్ ఉంది నాకు, ఎప్పటి నుంచి మీరు మాట్లాడుతూ వస్తూనే ఉంది. మీకు వాళ్ళకి తేడా అంటే కొన్ని చెప్పారు నాకు. సో ఒకటే బైబిల్ అని చెప్పడం కూడా జరిగింది. అవును. ఎందుకు మరి బైబిల్ని అంత కించపరుస్తున్నా మీరు ఎందుకు సహిస్తున్నారు అంటే ఏమంటారు? వెరీ గుడ్. నేను సహించట్లేదు. వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు. వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అనే ఛానల్ పెట్టి ప్రతినిత్యం వీళ్ళకి కడిగి పారేస్తూ ఉన్నాను. ప్రతినిత్యం లేఖనం ఎలా చెప్తాను, మీరు ఎందుకు ఎలా చేస్తున్నావు, నా సెకండ్ ఛానల్ అది. అది మీరు వెళ్ళి చూస్తే నేను ఎలా మాట్లాడతాను, ఏం మాట్లాడతాను, ఎవరేమైనా మాట్లాడతాను. ఇంతకుముందు మీరు ప్రస్తావించేటప్పుడు పేర్లు ప్రస్తావించాను. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అన్నాను, అమ్మ తేజ అన్నాను, పేరైతే ప్రస్తావించాను. ఎందుకని? వీళ్ళు తప్పుడు బోధకులని మీ ద్వారా ప్రపంచాన్ని నేను తెలియజేస్తాను. సో నా ప్రయత్నం నేను చేస్తున్నాను, నా పోరాటం నేను చేస్తూనే ఉన్నాను. రైట్. ఇప్పుడు పాస్టర్స్ డ్రింక్ చేస్తారా? పాస్టర్స్ డ్రింక్ చేయరు. ఓకే, పాస్టర్స్ డ్రింక్ చేయకూడదు. బైబిల్లో మద్యపానం నిషేధించబడింది. మమ్మల్ని మేము మత్తు చేసుకునేటువంటి పద్ధతి నిషేధించబడింది. అయితే డ్రింక్ చేయని పాస్టర్లే అందరు ఉన్నారని నేను చెప్పను, అలాగే అందరు పాస్టర్లు డ్రింక్ చేస్తారని నేను చెప్పను. అర్థమైందా? అందరు పాస్టర్లు డ్రింక్ చేస్తారని నేను చెప్పట్లేదు, అలాగని అందరు పాస్టర్లు డ్రింక్ చేయకుండా ఉన్నారని కూడా నేను చెప్పట్లేదు. వారి వ్యక్తిగతం అది. ఒకనొక రోజు వాళ్ళు దేవుని దగ్గర లెక్క ఒప్ప చెప్పాలి. దేవుడు అయితే వద్దన్నాడు, బైబిల్ అయితే వద్దన్నది. అయితే ఇప్పుడు రహస్యంగా తాగాడు, మనం ఏం చేస్తాం దానికి? అది వాడు వ్యక్తిగతం. వాడిని బట్టి క్రైస్తవం దోషం పాలు కాదు, అది వాడి తప్పు అవుతుంది. బైబిల్ అయితే తాగకూడదని చెప్పింది. ఎందుకు అడిగినట్టు ఆ ప్రశ్న, ఈ మధ్యన ప్రవీణ్ పగడా గారు చనిపోయిన తర్వాత చాలా మంది ఆత్మహత్య, మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, చెలరేగని విషయాలు చూస్తూనే ఉన్నాం. సో వాళ్ళ మిసెస్ గారు ప్లీజ్ ఎవరు దయచేసి ఆపండి, ఇలా కించపరచకండి, దేవుడే చూసుకుంటాడని చెప్పడం జరిగింది. సో మరి మీ గురించి కొన్ని విషయాలు కూడా వచ్చినాయి. అంటే మీరు ఆత్మహత్యని చెప్పారు కాదు, యాక్సిడెంట్, సెల్ఫ్ యాక్సిడెంట్ అని చెప్పారు. అవును. సో జాన్ పాల్ గారికి డబ్బులు అందినాయి అందుకని ఇలా చెప్తున్నారని కొన్ని మంది పాస్టర్స్ అంటారు. సో మీరేమంటారు? యాక్సిడెంటా లేకపోతే ఏమన్నా డబ్బులు తీసుకోవడం జరిగింది జాన్ పాల్? ఓకే, వెరీ గుడ్. జాన్ పాల్ కి డబ్బులు అందుతున్నాయి అని ఎవరైతే అంటాడో ఆ వ్యక్తి స్క్రీన్ మీద కింది వైపు చూడండి, ఫోన్ పే, గూగుల్ పే అకౌంట్ నెంబర్ ఉంటది. జాన్ పాల్ కి డబ్బులు అందాయన్నటువంటి ఏ వ్యక్తినైనా సరే మీరు జస్ట్ ఆ స్క్రీన్ మీద చూడండి, ఫోన్ పే, గూగుల్ పే అకౌంట్ నెంబర్, ఒక నెంబర్ ఇచ్చింటారు అక్కడ. ఓకే, ఒకవేళ అక్కడ ఇవ్వలేదనుకో వాళ్ళ వీడియోలు చూడండి. వీడియో చివరిలోనూ ముందు ఎక్కడైనా సరే మనం పరిచర్య చేస్తున్నాం, మనం పోరాటం చేస్తున్నాం, మనం అక్కడ చేస్తున్నాం, మనం ఇక్కడ చేస్తున్నాం, కాబట్టి మీ సహాయం పంపించండి అని అడుగుంటారు. వాళ్ళు మాత్రమే జాన్ పాల్ కి డబ్బులు అందాయన్న మాట అంటారు. ఈ ఫోన్ పే, గూగుల్ పే లేకుండా మాకు సహాయం చేయండి, మేము అక్కడ చేస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాం అని ఎవరైతే అనకుండా ఉంటారో వాళ్ళు కళలో కూడా జాన్ పాల్ కి డబ్బులు అందాయి అని అనరు. ఇంకో మాట ఏంటి చెప్పమంటారా? మీకంటే నా గురించి తెలియదు కానీ నా గురించి తెలిసిన వాళ్ళు పక్కువ నవ్వుకుంటారు జాన్ పాల్ కి డబ్బులు అందాయి అంటే. ఎందుకు అంటే ఇప్పుడు ఉదాహరణకి అభినయ్ దర్శన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అభినయ్ దర్శన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మొన్న 17K ఉంది సబ్స్క్రిప్షన్. ఆ వ్యక్తి 17,000 ఉంది. నాది 68,000 సబ్స్క్రిప్షన్ నా ఒక ఛానల్. ఇంకో ఛానల్ 16,000. 2 ఛానల్ ఉన్నాయి నాకు. ఇంకొకటి ఉంది, 3 ఛానల్ ఉన్నాయి నాకు మొత్తం. ఓకేనా?
68,000 మంది సబ్స్క్రైబర్ నేను పెట్టుకొని కింద గనక గూగుల్ పే ఫోన్పే పెట్టాను అనుకో, 68,000 మందిలో 800 మంది మొత్తం తీసి 800 మంది ఒక్కొక్కరు 1000 రూపాయలు వేసారు అనుకో, నాకు ఎంత అవుతుంది? చాలా అమౌంట్ అయితే ఉంటుంది. చాలా అమౌంట్ అవుతుంది కదా. కానీ ఒక్క సబ్స్క్రైబర్ ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కసారి కూడా పని చేయలే. నెక్స్ట్ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా ఛానల్లో 1600 వీడియోలు ఉన్నాయి, బైబిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలు ఉన్నాయి. ఏ దాంట్లో కూడా ₹1 డబ్బు ఇమ్మని చేయి దాచి ఎవరిని అడిగింది లేదు. అడగకపోగా దశంభాగం అనేది దేవుడు కోరుకున్నది కాదు, బైబిల్ చెప్పింది కాదు, అది మోసం అని కానుకను వద్దని చెప్పినాడు నేను. దశంభాగం వద్దని చెప్పిన పోరాటం చేసినాడు నేను. నా గురించి క్రైస్తవులు తెలుసు. ఇప్పుడు ఈ వ్యక్తి 17,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇంతకంటే ముందు నుంచి తక్కువ నుంచే అడుగు తినడం స్టార్ట్ చేశాడు గూగుల్ పే ఫోన్పే పెట్టి. ఒకవేళ ఈ వ్యక్తి కనుక 68,000 మంది వస్తే ఇంక ఏ రేంజ్లో అడుగు తింటాడు? కాబట్టి మనకు తెలుసు కదా, దొంగ అన్నాడు అనుకో, ఇంకెవడు దొంగ? దొంగ నడిచాడు అనుకో, ఇంక దొంగ ఎవడు? ఎగ్జాక్ట్ గా అభినయ్ దర్శన్ వ్యక్తి ఈ పని చేస్తున్నాడు. అంటే జాన్ పాల్ అమ్ముడు పోయాడు అంటే ఈ వ్యక్తి అమ్ముడు పోయాడు అనే విషయాన్ని ఎవరు గుర్తుపట్టరని. జాన్ పాల్ అమ్ముడు పోయాడు అంటే క్రైస్తవ ప్రపంచం పక్కువ నవ్వుతుంది, ఊరుకోవని. ఎందుకంటే నా గురించి తెలుసు, నేను ఏంటని అందరికి తెలుసు. ఒకవేళ అమ్ముడు వాడిని అయితే గూగుల్ పే ఫోన్ పెడితే నాకే వస్తా కదా, నేను అమ్ముడు పోవాలి. నువ్వు 17,000 మందిని పెట్టుకొని ఈ మధ్య ప్రవీణ్ అన్న మరణించినప్పటి నుంచి ఆయన గురించి రెచ్చగొట్టి ఇప్పుడు 50K వచ్చింది ఆయనకి. కానీ ప్రవీణ్ అన్న మరణించక ముందు రోజు 17,000 మంది ఉన్నారు. 17,000 మంది నువ్వే గూగుల్ పే ఫోన్ పే పెట్టుకున్నావే, నేను పెట్టుకోలేదే, నాకేమైనా డబ్బు అంటే చేయదా? కాబట్టి నాకు జీవనోపాధి కల్పించాల్సింది నేను నమ్ముకున్న దేవుడు. పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్పాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. నేను ఆయన పని చేస్తుంటే నాకు జీతాన్ని ఇవ్వాల్సింది ఆయన, నా సమకూర్చాల్సింది ఆయన. నేను అడుక్కుంటే భిక్షగాన్ని అవుతాను, ఆయన ఇస్తే విశ్వాసం అవుతాను, భక్తుడిని అవుతాను. భక్తుడికి భిక్షగాడు తేడా ఏంటంటే భక్తుడు దేవుడి మీద ఆధారపడతాడు, భిక్షగాడు భక్తుల మీద ఆధారపడతాడు. ఈ వ్యక్తి ఈ క్రైస్తవ సమాజం మీద ఆధారపడి ఫోన్పే గూగుల్ పే వేయండి అని మనుషులు రెచ్చగొడుతున్నాడు. ఇలాంటి వ్యక్తులు నన్ను అమ్ముడు పోయాడు అని అంటారు. ఇంకో ప్రశ్న ఏంటంటే అమ్ముడు పోయాను అనుకుందాం కాసేపు. ఎవరికి అమ్ముడు పోయాను? కొనాల్సిన అవసరం ఎవరికి ఉంది? ప్రవీణ్ పగడాలన్న యాక్సిడెంట్ లో మరణించాడు అని చెప్పాల్సిన బాధ్యత, ఆ అవసరత ఎవరికి ఉంది? ఒకవేళ ప్రవీణ్ పగడాలన్న యాక్సిడెంట్ లో మరణించాడని చెప్పడం అమ్ముడు పోవడం అయితే మరి ఆ ముక్క పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది, మరి వాళ్ళు ఎవరికి అమ్ముడు పోయారు? ఆ ముక్క ఎవరు చెప్పారు? ప్రవీణ్ పగడాలన్న భార్య, ఆయన బామర్ది, వాళ్ళ తమ్ముడు, వాళ్ళన్న, వాళ్ళ కుటుంబీకులే అక్కడ కంప్లైంట్ రాశారు. ఏమనంటే మా అన్న లేకపోతే మా బావ యాక్సిడెంట్ లో ప్రమాదవశాత్తు మరణించాడు అని కంప్లైంట్ రాశారు. అది ఫస్ట్ డే. వాళ్ళు ఇప్పటికీ రోడ్డు మీదకి వచ్చి ఇది మాకు అనుమానం ఉందని చెప్పలే. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మీ మినిస్ట్రీ చూసుకోండి, మీ పనులు చేసుకోండి, రిలీజియస్ హార్మోని కాపాడండి అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇది యాక్సిడెంట్ అని వాళ్ళు ఉన్నారు. అంటే ఈ కుటుంబీకులు, ఈ భార్య, వీళ్ళు ఎవరు కమ్ముడు పోయారు? ఒక వ్యక్తి మరణిస్తే ఒక వ్యక్తి మరణిస్తే రోడ్డు మీదకి వచ్చి నాకు న్యాయం జరగాలని అడగాల్సింది ఎవరు? మొట్టమొదట భార్య. మరి ఆవిడ సైలెంట్ ఉంది కదా, మీ పనులు మీరు చేసుకోండి అని చెప్తుంది కదా, ఓకేనా? రిలీజియస్ హార్మోన్ కాపాడమని చెప్తుంది కదా. సో ఇది యాక్సిడెంట్ అని ఆవిడికి తెలుసు, వాళ్ళు కంప్లైంట్ లో రాశారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఎవరికి అమ్ముడు పోయారు? అదే ఒక్క కదా నేను కూడా చెప్పింది. రైట్. అయితే పాస్టర్స్ మరి ఎందుకు ఇంత రెచ్చగొడుతున్నారు? అనుమానం ఉంది, ఖచ్చితంగా హత్య చేశారు, కొట్టారు, రకరకాలుగా చాలా మంది మాట్లాడారు. సో మరి ఏ ఉద్దేశించి మాట్లాడారు? మత కలహాలు చేయడానికి ట్రై చేశారు అనుకోవచ్చా మరి వీళ్ళు? 100% మత కలహాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు అంటే దీన్ని పోలరైజేషన్ అంటారు. అంటే అర్థం ఏంటంటే మనం అవతల వ్యక్తి మతాన్ని బూచిగా చూపించినప్పుడు వీళ్ళంతా మన చెక్కు చేతుల్లోనే ఉంటారు. ఓకే, వీడే మనల్ని కాపాడేదని మన మీదనే ఆధారపడతారు. ఎంతసేపు అని బూచిగా చూపించేంతసేపు మన మీద ఆధారపడతాడు. ఓకే, ఈ నాకు తెలిసి స్టాలిన్ అనుకుంటా, స్టాలిన్ ఒక మనుషులు చాలా క్రూరంగా హింసించాడు స్టాలిన్. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, అదేంటి మనుషులు ఇంతగా హింసిస్తున్నావు, వాళ్ళు హింసిస్తే నీ మాట వింటారనుకుంటున్నావా అన్నట్టుగా అడిగితే అప్పుడు ఆ వ్యక్తి ఒక కోడి పెట్టని తీసుకురామని చెప్పాడు. కోడిని తీసుకొచ్చారు. తీసుకురాగానే లైవ్ లోనే మొత్తం ఈకలంటే బీకేశాడు. అది రక్తాలు గార్చుకుంటుంది, వణికిపోతూ ఉంటే దాన్ని నేల మీద వదిలిపెట్టాడు. మొత్తం బొచ్చు బీకేశాడు కదా, రక్తాలు గార్చుకుంటూ వణికిపోతూ ఉన్నప్పుడు చేతిలో కొన్ని గింజలు తీసుకొని ఇలా చేయి దగ్గర పెడితే అది నేరుగా వచ్చి ఈ పొడుచుకొని తినడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే దానికి రెక్కలు ఉన్నప్పుడు, ఈకలు ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళేది. ఇప్పుడు అన్ని పోయే రక్తాలతో ఉంది కాబట్టి వీడి చేతిలో పెట్టినట్టు గింజలు తింటా, వాడే ఈకలు బీకినా సరే వాడి గింజలు తింటుంది. అలా ఏంటంటే ఈ వ్యక్తులకి బయట సంబంధాలను తెంచివేసినప్పుడు, మిగతా మతస్థుల సంబంధాలను తెంచివేసి వాళ్ళను బూచిగా, వాళ్ళను భయంగా చూపించినప్పుడు, వీళ్ళు మనల్ని చంపుతున్నారు, కొడుతున్నారు చూపించినప్పుడు వీళ్ళ మీద డిపెండ్ అవుతారు వాళ్ళు. సో అలా ఏంటంటే
మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. అటు ముస్లింని క్రైస్తవులు శత్రువులాగా, ఇటు హైందవుని క్రైస్తవులు శత్రువులాగా, వీళ్ళు మనల్ని చంపుతున్నారు అనేటట్టుగా సృష్టించడానికి ప్రయత్నం చేశారు. అయితే విఫలమైంది అది. నంబర్ 2, ఎందుకని వీళ్ళు ఈ యాక్సిడెంట్ని హత్యలాగా చిత్రీకరించారు అంటే, ఒక మంత్రగాడు లేదా ఒక భూత వైద్యుడు ఎలా బ్రతుకుతాడంటే, మనుషులు భయపడినంతసేపే దయ్యాలకు, భూతాలకు, మూఢనమ్మకాలకి భయపడినంతసేపే వీడు బతుకుతాడు, కడుపున తింటాడు. ఒకవేళ మనుషులు ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళు కనుక ఇదంతా మూఢనమ్మకం, ఇక్కడ దయ్యం లేదు, భూతం లేదు అన్నారనుకోండి, వీడు చచ్చిపోతాడు ఆకలితో. ఎందుకంటే వీడు తెలిసిన మంత్రాలు. వాళ్ళు భయపడితే కనుక ఇదిగో అంతరం వేస్తున్నా, తాయితేస్తున్నా అని చెప్పేసి వాళ్ళకి వేసి అలా బ్రతుకుతాడు. వీళ్ళు ఏం చేశారు అంటే, ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిని ఈయన బైక్ యాక్సిడెంట్లో మరణించాడు అని చెబితే కనుక వీళ్ళకు 0 ఉపయోగం, 0 ఉపయోగం, ఏం రాదు. ఎందుకంటే నార్మల్ డెత్ అవుతుంది, ఎవరి పనులు చేసుకుంటారు. కానీ ఈయన చంపారు అన్నప్పుడు ఆటోమేటిక్గా క్రైస్తవులో భయం ఏర్పడుతుంది. అవునా, పాస్టర్లు చంపుతున్నారా, క్రైస్తవులు చంపుతున్నారా, క్రైస్తవులు ప్రమాదం ఉందా అనే ఒక భయం ఏర్పడుతుంది. ఆ భయాన్ని సృష్టించినప్పుడు మేము పోరాడుతున్నాం, మీకేం కాదు, మీకు ముందు మేము ఉన్నాం, మేము అధికారులతో మాట్లాడుతున్నాం, మేము కోర్టుకు వెళ్తున్నాం, మేము అది చేస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం అని ఈ ధైర్యం చెప్పి మాకు సహాయం చేయండి అని అన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ వ్యక్తి మన రక్షకుడు, ఈ వ్యక్తి మనం కాపాడే వ్యక్తి, మన పక్షాన్ని గొంతు వినిపిస్తున్నాడు, మన పక్షాన్ని అధికారులతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఫండ్ రైజ్ జరుగుతుంది. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. ఈ అజయ్ బాబు వ్యక్తి ఉన్నాడు, మన మణిపూర్లో అల్లర్లు జరిగాయి. ఆ మణిపూర్లో అల్లర్లు చూపించి నేను వెళ్ళి అక్కడికి అది చేస్తా, ఇది చేస్తా అని గూగుల్ పే, ఫోన్ పే పెడితే కొన్ని కోట్ల రూపాయలు వచ్చాయి. ఇప్పుడు ప్రవీణ్ అన్న మరణించినప్పటి నుంచి కొంతమంది అష్టదరిద్రులు ఉన్నారు క్రైస్తవ్యంలో. ఈ అభినయ దర్శన్ అని ఇలాంటి వాళ్ళు అష్టదరిద్రులు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కెమెరా ముందుకు వచ్చి మొరిగి అంటే ఇది హత్య అని మొరిగి లేనిపోయిన అనుమానాలను సృష్టించి కొన్ని లక్షల రూపాయలు సంపాదించారు. జనాలు మోసం చేసి భయపెట్టి మీరు భయాన్ని సృష్టిస్తే వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. నేను కాపాడుతున్నాడు మిమ్మల్ని నమ్ముతారు. భూత వైద్యుడు ఎలా బ్రతుకుతారు? అయితే ఒక మాట చెప్పండి. నా చిన్నతనం ఒక భూత వైద్యుడు, ఒక మాంత్రికుడు వచ్చాడు తెల్లవారుజామున మా వీధిలోకి వచ్చి ఇలా మా ఎదురింటి వైపు ఇలా చూసి, ఈ ఇంట్లో నాకు చీకటి కనపడుతుంది, ఈ ఇంట్లో గోడల్లో నాకు రక్తం కనపడుతుంది అన్నాడు. అనగానే వీళ్ళు అయ్యా ఏం చేయాలి దీనికి శాంతి జరపాలి, మరి ఏం చేయాలంటే నవధాన్యాలు రాయించాడు, కోళ్ళు రాయించాడు, పొట్టెలు రాయించాడు, అది చేసి మొత్తానికి 10,000 రూపాయలు బిల్లు వేసి ఇవన్నీ సామాన్లు తెప్పించేసి ఒక రోజంతా పూజ పెట్టేసి మరుసటి వెళ్ళిపోయాడు. ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. వీళ్ళు భయపడకపోయి ఉంటే వాడికి 10,000 రాదు. కాబట్టి వీళ్ళు క్రైస్తవ్యాన్ని భయానికి గురి చేశారు. చంపేశారు ఈ వ్యక్తిని అనగానే భయం పుట్టింది, అంటే క్రైస్తవానికి ప్రమాదం ఉందని. అప్పుడు మేము పోరాడుతున్నాం, మేము పోరాడాలంటే మాకెవరు సాయం చేయాలి, మీరే సాయం చేయాలి, కామన్ పంపించండి. అలా ఫండ్ రైజింగ్ జరగాలి అంటే వీళ్ళు భయపడాలి. వీళ్ళు భయపడకపోతే డబ్బు రాదు. ఓకే, అయితే మరి సీసీ ఫుటేజ్ కూడా జనాలు కూడా చూస్తున్నారు కదా, సీసీ ఫుటేజ్లు కానీ ఫేక్ అంటారు. మరి మీకు ఎలా అనిపించినాయి అవి? సీసీటీవీ ఫుటేజ్ ఫేక్ కాదు, దాన్ని ఫేక్ అని చెప్పినోడు ఫేక్. సీసీటీవీ ఫుటేజ్ ఫేక్ కాదు, దాన్ని ఫేక్ అని చెప్పినప్పుడు ఫేక్. సీసీటీవీ ఫుటేజ్ ఫేక్ అని ఎవరు చెప్పాలంటే ఆయన భార్య చెప్పాలి, ఆయన తమ్ముడు చెప్పాలి, ఆయన పిల్లలు చెప్పాలి, ఆయన బంధువులు చెప్పాలి, ఆయన స్నేహితులు చెప్పాలి. ఎందుకంటే వినండి, సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించిన వ్యక్తి ఆయన నడక గాని, ఆయన వాలకం గాని, ఆయన పద్ధతి, ప్రవర్తన గాని ఆ మొత్తం అంతా కూడా ఎవరికి తెలుసు? ఇంట్లో వ్యక్తులు తెలుసు. వాళ్ళు మాస్క్ వేసుకొని మొత్తం ఇలా ముసుకేసుకొని అలా చూడగానే గుర్తుపట్టేస్తారు. ఇప్పుడు నేనున్నా బ్రదర్, మా ఇంట్లో నన్ను గుర్తుపట్టరా? ముసుకేసుకుపోయినా సరే డెఫినెట్లీ గుర్తు, అసలు నేను కనబడకపోయినా సరే నా నీడ అక్కడ పడినా సరే వచ్చేసాడు అనేది ఉంటది. నీడ కనబడినా సరే. సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నది మా భర్త కాదు అని అక్క ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చిందా? ఒకవేళ సీసీటీవీ ఫుటేజ్ లో ఆయన కాకపోయి ఉంటే మనకెందుకు లేని ఊరకే ఉంటదా? ఊరుకోదు. మా భర్తని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు, క్యారెక్టర్ పరంగా చంపేస్తున్నారు, ఎవరా ఈ వ్యక్తి అసలు నా భర్త కాదు అని వస్తుంది. అందులో ఉన్నది ఆయన కాబట్టే తను బయటకు రాలేదు, ఆయన కుటుంబ సభ్యులు బయటకు రాలేదు, ఆయన తెలిసిన వాళ్ళు బయటకు రాలేదు. ఆయన కాదు అది డూప్ అని మొరుగుతున్న వాళ్ళు ఎవరంటారా? గూగుల్ పే, ఫోన్ పే అకౌంట్ నెంబర్ పెట్టుకొని అడుగుతున్నటువంటి అష్టదరిద్రులు. రైట్. ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన కాకపోతే వాళ్ళు అని చెప్పారు. సో ఒక ఇంటర్వ్యూలో విన్నాను, ఎవరో మాట్లాడారు, గుర్తులేదు పేరు నాకు. సో మా ప్రవీణ్ అన్నని తాగుబోతుని చేశారు, క్రిస్టియన్ ని మమ్మల్ని కించపరుస్తున్నారు కావాలని అంటున్నారు. మరి ఎవరు కించపరిచారు ఇప్పుడు? ఓకే, నేను అడుగుతున్నా చెప్పండి. పాస్టర్ ప్రవీణ్ గారిని త్రాగుడుబోతోని చేస్తే ఎవరికి లాభం ఉండదు? గవర్నమెంట్కి లాభమా, పోలీస్ యంత్రాంగానికి లాభమా, న్యాయ వ్యవస్థకు లాభమా, హైందవులకు లాభమా, లేకపోతే ముస్లింస్కి లాభమా? ఎవరికి లాభం?
పాస్టర్ ప్రవీణ్ తాగుడుబోతు అయితే క్రైస్తవునికి వచ్చే నష్టం ఏం లేదే, ఆ వ్యక్తి తాగి ఉంటాడు. పాస్టర్ జాన్ పాల్ తాగుడుబోతు అయితే క్రైస్తవునికి వచ్చే నష్టం లేదే, నేను తాగుడుబోతాను అవుతాను. వ్యవస్థ తాగుడుబోతు ఎందుకు అవుతుంది? ఇప్పుడు మీరు నేను అన్నది కాదు, మీ పాస్టర్స్ అన్న నేను అదే అంటున్నాను కంప్లీట్. ఇది ఏంటంటే ఆయనకు త్రాగుడు అలవాటు లేకపోతే అప్పుడు వాళ్ళ భార్య వచ్చి మా ఆయనకు తాగుడు అలవాటు లేదు అనే స్టేట్మెంట్ ఇస్తుంది. ఓకే, ఇవ్వలేదంటే అర్థం ఏమని ఓకే అనుకోవాలా? కాదు బ్రదర్, వీళ్ళని పోలీసులు పిలవలేదా, వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకోలేదా? తీసుకున్నారు, వాళ్ళకి చెప్పారు కదా. అవును కదా, అందరికి చెప్పాల్సిన అవసరం ఏంటి? అందరూ చెప్పాల్సిన అవసరం ఏంటి? పోలీసులు చెప్పింది కదా. అవును. కాబట్టి పోలీసు వాళ్ళు ఒక సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు, ఆయన తాగుతూ ఉన్నటువంటి రిలీజ్ చేశారు. ఇప్పుడు అమ్మ ఈయన మీ ఆయనేనా అని అడుగుతారు. ఈయనకి అలవాటు ఉందా లేదా అడుగుంటారు. ఆవిడ ఏం చెప్పుంటది? చిచి ఆయన మా ఆయన కాదు అని ఉంటుందా? లేదు. ఆయనకు అలవాటు లేదు అని చెప్పుంటదా? లేదు. ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఈ రెండు టాలీ అయ్యాయి కాబట్టి ఆవిడ ఇంట్లో ఉంది, పోలీసులు వాళ్ళ పని చేసుకున్నారు. ఒకవేళ ఆవిడ గనక ఆయన మా ఆయన కాదు అని ఉంటే గనక పోలీసు వాళ్ళు ఇంత ధైర్యం ఎందుకు చెప్తారు? పబ్లిక్ లో చెప్పలేరు, అంతే కదా. అయినా పోలీసులు డూప్ ఎవరో ఒరిజినల్ ఎవరో తెలియదు వాళ్ళకి. అయినా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూసి కాదు ఆయన కన్ఫర్మ్ చేసింది, ఆయన మొబైల్లో ఉన్న ట్రాన్సాక్షన్ చూసి దాన్ని అక్కడ నిర్ధారించారు. ఆ మొబైల్లో ట్రాన్సాక్షన్ ఆ నంబర్ కూడా డిస్ప్లే చేశారు వాళ్ళు. వాళ్ళ భార్య గుర్తుపట్టలేదా ట్రాన్సాక్షన్ ని? గుర్తుపడతారు కదా. కాబట్టి స్టేట్మెంట్ ఎక్కడికి పోతాం? ఇంకేంటి, పోలీసులు ఏం చెప్పారు? పోయిన నెల 15వ తారీఖు 12వ తారీఖు కూడా లాలా చెరువు అనే ప్రాంతంలో ట్రాన్సాక్షన్ జరిగింది వైన్ షాప్ కి అని చెప్పారు. భార్య ఎందుకు సైలెంట్గా ఉంది? కుటుంబం ఎందుకు సైలెంట్గా ఉంది? కాబట్టి వాళ్ళు అందరికి చెప్పాల్సిన అవసరం లే, వీళ్ళు కావాలని సృష్టిస్తున్నారు. ఒక వ్యక్తిని డూపును సృష్టించి ఇంత తక్కువ టైంలో ఇన్ని కెమెరాలు మేనేజ్ చేసి దీనంతా మేనేజ్ చేయడానికంటే 3 కోట్లు పడుతుందంట. 300 సీసీ కెమెరా మేనేజ్ చేస్తూ ఇంత యంత్రాంగాన్ని మేనేజ్ చేస్తూ ఇంత గవర్నమెంట్ మొత్తం మేనేజ్ చేస్తూ ఇదంతా తీసుకుని ఎక్కడ ఇవ్వాలి? కోర్టుకు సబ్మిట్ చేయాలి కదా. కోర్టు సబ్మిట్ చేస్తే కోర్టు ఏమైనా గవర్నమెంట్ మాట లేదా పోలీసు మాట వింటదా? వినదు. పైగా అక్కడ పోస్ట్ మార్టం కానీ ఇవన్నీ కానీ ఎలా చేశారు? కెమెరా సమక్షంలో చేశారు. అవునా? ఏది మిస్ అయినా మొత్తం అందరు పోరా. కాబట్టి ఊరికే ఏదో రచ్చబండ మీద కూర్చొని ఏదో కెమెరా దొరికిందని నోటుకు వచ్చిందల్లా మాట్లాడడం కాదు. బాధ్యత కలిగిన వ్యక్తులుగా, సమాజంలో గందరగోళ పరిస్థితులు తీసివేయాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తులుగా తెలిస్తే మాట్లాడాలి, లేదా సైలెంట్ గా ఉండాలి. నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? వాళ్ళు యాక్సిడెంట్ అని చెప్పడానికి బోలెడు ఆధారాలు ఇచ్చారు, నీవు హత్య అనడానికి ఒక ఆధారమైన ఇచ్చావా? అనుమానాలు ఉన్నాయంట. అనుమానం నాకు కూడా ఉంటాయి. అనుమానం అనేది ఉంటది, ఎవరికైనా ఉంటది అనుమానం అనేది. అనుమానం కాదు, ఇక్కడ ఆధారం కావాలి. కోర్టులోకి వెళ్ళి నాకు అనుమానం అంటే ఒప్పుకుంటారు ఏంది? సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట అని అంటాడు. ఓకే, రైట్. ఇప్పుడు ఇన్ని రోజులు నడుస్తున్న చర్చిలో కానీ నాకు అర్థమైంది కొన్ని విషయాలు చెప్పినట్టు, అంటే వీళ్ళు బైబిల్ పేరు పెట్టుకొని జనాలను మోసం చేస్తున్నారు అనుకోవచ్చా? క్రిస్టియన్స్ ని అనుకోవచ్చు. అంటే జరిగేది అదే కదా. అదేనా? ఎక్కువ శాతం మంది కార్పొరేట్ పాస్టర్స్ అంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద చర్చిలు కట్టేసి సూటు బూట్ వేసుకొని టచ్ అని, స్వస్థత అని, అద్భుతాలని, మెరాకిల్స్ అని మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈ వాక్యం బైబిల్ కాకుండా కట్టుకథలు పెట్టకథలు చెప్తున్నారు. సో దే ఆర్ ఫేక్ పాస్టర్స్. మరి తప్పు, బైబిల్ తప్పు చెప్పినప్పుడు యేసుక్రీస్తు ఖండిస్తారని దాంట్లో రాయలేదు, ఎలాంటి ఉపయోగించుకున్నప్పుడు ఉన్నాయి, రాయబడ్డాయి. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు? మరి ఏంటి ఇలా ఎందుకు చేస్తున్నారు వ్యతిరేకంగా? వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు. అలా వాళ్ళ స్వార్థం కోసం చేసే వాళ్ళు వస్తారని రాయబడింది. కాబట్టి ఎవడు తన స్వార్థం కోసం చేస్తున్నాడు అనేది మనకు గుర్తుపట్టడానికి మన చేతిలో బైబుల్ ఉంది. ఇది స్కేల్, ఏది వంకరగుందో ఏది టెంకరగుందో స్కేల్ పెడితే మనకు తెలియదా? బైబుల్ మన చేతిలో ఉన్నప్పుడు, బైబుల్ చదివినప్పుడు తెలిసిపోతుంది. వీళ్ళకి బైబుల్ చదివే ఓపిక లేదే. బైబుల్ చదివితే కదా వాళ్ళు బయటకు వస్తారు. ఓకే, రైట్. ఒక ర్యాపిడ్ క్వశ్చన్స్, 4-5 ఒక్కొక్క పేరు చెప్తాను, 1 and జస్ట్ స్మాల్. ఓకే, రైట్. ఫస్ట్ విజయప్రసాద్ రెడ్డి. విజయప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి సువార్త తెలియదు, కౌన్సిలింగ్ ని సువార్త అనుకుంటాడు. అజయ్ బాబు అనే వ్యక్తి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, నేను ఆ దాడులను ఆపుతాను, సాయం చేస్తానని చెప్తూ క్రైస్తవుల దగ్గర నుంచి వచ్చేటువంటి డబ్బును తినడానికి రుచి మరిగినటువంటి పాస్టర్ రూపంలో ఉన్నటువంటి వేషధారి. అభినయ్ దర్శన్ అనేటువంటి వ్యక్తి గతంలో సినిమా యాక్టరు, అయితే ఇప్పుడు క్రిస్టియానిటీలో యాక్ట్ చేస్తున్నాడు పాస్టర్ లాగా. ఈ వ్యక్తి పాస్టర్కున్న ఏ క్వాలిటీ లేదు. ఈ వ్యక్తి కేవలం అజయ్ బాబు బాటలో నడవడానికి వచ్చినటువంటి అభినయ ఆన్లైన్ బెగ్గర్. సతీష్ కుమార్ అనే వ్యక్తి భక్తిని బిజినెస్ గా మార్చినటువంటి మంచి వ్యాపారవేత్త. ఓకే, జాన్ పాల్
నేనేనా? మీరే. జాన్ పాల్ బైబిల్ను బైబిల్గా క్రైస్తవ్యానికి అందించడానికి, ప్రభువైన యేసుక్రీస్తు అని ఆయన ప్రాణత్యాగాన్ని క్రైస్తవులకి అర్థం చేయించడానికి, ఇప్పుడున్నటువంటి నకిలీ క్రైస్తవ సమాజానికి ఎదురెళ్తున్నటువంటి క్రీస్తు సైనికుడు, క్రీస్తు శ్రామికుడు, క్రీస్తు బిడ్డ. ఓకే, రైట్. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి బైబిల్ని క్రైస్తవ్యాన్ని బూచిగా చూపెడుతూ తాను బ్రతక నేర్చినటువంటి ఒక వ్యక్తి. కరుణాకర్ సుగుణ కూడా అంతే, బైబిల్ని క్రైస్తవాన్ని బూచిగా చూపించి ఆన్లైన్లో వస్తున్నటువంటి ఆ డబ్బుని తినడానికి అలవాటు పడినటువంటి వ్యక్తి. ఓకే, థ్యాంక్ యూ అన్న అడగంలోనే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. సో అంటే అక్కడ జరుగుతుంది అంటే నాకు ఇంకోటి ఏంటంటే డౌట్, పెద్దగా మీరు చెప్పేది నిజమా, వాళ్ళు చెప్పేది నిజమా? ఎందుకంటే చాలా మంది అహోపోలో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, నేను చెప్పింది మీకు తెలియకపోవచ్చు, ఇంకో వ్యక్తి చెప్పింది మీకు తెలియకపోవచ్చు. బైబిల్ చదవడానికి తెలియదు కదా. ఓకే, బైబిల్ దాకా కూడా వద్దు. నేను చెప్పింది ఏదో చెప్పాడు, ఇంకోటి చెప్పింది ఏదో చెప్పాడు అని అనిపిస్తుంది కదా. కానీ మనం మనస్సాక్షి అనేది అబద్ధం చెప్పదు. ఈ మాట నిజం, ఈ మాట అబద్ధం అనే ఆ మనస్సాక్షి రాంగ్ గెస్ చేయదు. అది ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీ మనస్సాక్షి మీకు ఇది నిజం అనిపించిందా, అబద్ధం అనిపించిందా? అబద్ధం నిజమా అంటే ఇప్పుడు ఒకటి దాని గురించి తెలిస్తే నిజమా అనేది మనకి క్లారిటీ ఉంటుంది. మనస్సాక్షి ఒక హింట్ ఇస్తుంది ఇది నిజం అని. అంటే సో ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్నారు కనిపిస్తుంది వాళ్ళ మీద. ఒకటి నేను చెప్పినటువంటి మాటల్లో బైబిల్ పట్టుకొని వచ్చి నీవు బైబిల్ ప్రకారం తప్పు చెప్పావు అని ప్రూవ్ చేసేవారు ఎవరైనా ఉన్నారో సవాల్ చేయి. ఖచ్చితంగా నెక్స్ట్ డిబేట్ లో కూర్చుందాం మనం. ఒక బైబిల్ తెలిసిన వ్యక్తి, మీరు ఇటేపు హిందూ ధర్మానికి సంబంధించిన వ్యక్తితో కూర్చుందాం రెడీగా. మనం నేను ఎందుకు మాట్లాడతాను, నాకేంటి? ఓకే, రైట్. బైబిల్ గురించి తెలిసిన వ్యక్తి క్రిస్టియన్ టు క్రిస్టియన్ మాట్లాడదాం మనం. ఓకే, డెఫినెట్ గా. అజయ్ బాబు గాని, అభినయ్ దర్శన్ గాని, సతీష్ కుమార్ గాని, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గాని, మీరు చెప్పిన పేరులో ఒక పేరు ఖచ్చితంగా తీసుకొస్తాను నేను. ఎవరో ఒక టచ్ అనే బోధకుడు, స్వస్థతలు ప్రకటించే బోధకుడు, పిట్టకథలు చెప్పే బోధకుడు, గూగుల్ పే ఫోన్ పే అకౌంట్ నెంబర్ పెట్టి అడుక్కు తినేటువంటి అభినయ్ దర్శన్ లాంటి ఆన్లైన్ బెగ్గరు ఇలాంటి వాళ్ళు తీసుకొని వస్తే అప్పుడు వాడేంటి నేనేంటి అన్నది రైట్. జనాలకు కూడా మనం చూపిద్దాం ఏది నిజం అనేది. నెక్స్ట్ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే మా కామెంట్ చేయండి. ఎవరిని తీసుకురండి డిబేట్లో. జాన్ పాల్ గారికి ఆపోజిట్ కూర్చునే వ్యక్తిని మీరే డిసైడ్ చేయండి. సో వాళ్ళు డిసైడ్ చేయలేకపోతే నేను ఒకరోజు 1 వీక్ టైంలో నేను డిసైడ్ చేసి మీకు చెప్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్.